హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. భీష్మ ఏకాదశి రోజు చేయవలసిన ముఖ్యమైన విధిని తెలియచేయడానికి నేను ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో కొన్నింటికి చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంటాయి. అలాగే ఈ ఏకాదశికి కూడా ఉంది. అది ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం రోజు. మాఘశుక్ల ఏకాదశి, దీనినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజుననే విష్ణు సహస్రనామం ఉద్భవించింది. ఇది అతి విచిత్రమైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అపశమనం మీద ఉన్న ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు అంత్యకాలంలో ఈ విష్ణు సహస్రనామాలను బోధించారు. ఇంద్రుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో రాక్షసులపై విజయాన్ని సాధించారు. మనం సంకల్పించిన దానిలో విజయం సాధించటానికి ఈరోజు ఆ పరమాత్ముని ధ్యానించి పూజించినట్టయితే ఏదైనా మంచి పనులు తలపెడితే అవి తప్పకుండా విజయాన్ని సాధిస్తాయి. మనం అనుకున్న పనుల్లో విజయం సాధించటానికి ఈరోజు చాలా ఉత్తమమైన రోజుగా చెప్పొచ్చు. అందుకే ఈ రోజును జయ ఏకాదశి అని కూడా అంటారు. మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించిన భీష్ముని పేరున ఏర్పాటు చేయబడినదే ఈ భీష్మ ఏకాదశి. అలాగే తాను అనుకున్న రోజున, అనుకున్న సమయాన మరణాన్ని పొందేలా భీష్ముడు తన తండ్రి నుంచి వరాన్ని పొందాడు. ఈ కారణంగానే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అపశయ్యపై వేచి ఉంచి మాఘశుద్ధ అష్టమి రోజున తుదిశ్వాస విడిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజున భీష్మాష్టమిగా ప్రసిద్ధి చెందింది. అంత్యకాలంలో హరినామ స్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుంది అని ప్రసిద్ధి. అలాంటిది ఆ వాసుదేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని 1000 నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతర కాలంలో విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడం విశేషం. తన పట్ల భీష్ముడికి గల భక్తి విశ్వాసాలను గ్రహించిన శ్రీకృష్ణుడు ఆయనపై గల అభిమానంతో ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే నామకరణం చేశాడు. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలను పఠించిన వారికి విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని ఆయన వరమిచ్చారు. ఆనాటి నుండి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా మనం జరుపుకోవటం ఆరంభమైంది. రేపు అనగా ఫిబ్రవరి 1 బుధవారం రోజున భీష్మ ఏకాదశి. వీలున్న వాళ్ళు విష్ణు సహస్రనామాలు వినటం కానీ, పఠించటం కానీ చేస్తారని భావిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని భావిస్తూ నమస్తే.